మజ్జిగ అయితే నీళ్ళగా ఉంటుంది కదా, అంత బాగో. పెరుగు అయితే బాగుంటుంది అనమాట ఇట్లాంటి వంటకి. ఇప్పుడు నిమ్మరసం అట్లా కలిపి పెట్టేసి సిమ్లో పెట్టేసి అట్లా ఉడకనిస్తే చక్క ఒక 5-6 నిమిషాల్లో అరటికాయ చక్రాలుగా ఉన్నాయి కాబట్టి త్వరగా మగ్గిపోతాయి. అలా మూత పెట్టేసి మంటను కొద్దిగా సిమ్ కంటే పెంచవచ్చు, ఎక్కువ చెమ్మ ఉంటుంది కాబట్టి ఉడికిపోతాయి. అరటికాయ చక్రాల కూరలో మనం స్పెషల్ టేస్ట్ కోసము ఒక గొజ్జును తయారు చేసుకోవడానికి ముందుగా మనం 2-3 టమోటాలని ముక్కలు కోసి ఉంచుకున్నాం. అలాగే 10-12 పచ్చిమిరపకాయలని తీసుకున్నాం. క్యాలీఫ్లవర్ కాడల ముక్కలు ముందు పోపులో వేసాం, ఉల్లిపాయ ముక్కల్లాగా అవి వేరు. మళ్ళీ అన్ని ముక్కలు తీసుకుని ఈ మూడిటిని విడిగా ఉడకపెట్టేసాం. టమోటాల్లో ఉన్న నీటితోనే ఉడికితే, ఉడకపోతే అన్ని నీళ్లు పోస్తేనే ఉడికించుకుంటాం. ఈ 3 విడిగా ఉడకపెట్టేసిన తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ లాగా తీసుకుని ఉంచుకున్నాం. దీన్ని ఇప్పుడు ఈ అరటికాయ చక్రాలు పెరుగులో మగ్గిన తర్వాత 4-5 నిమిషాల్లో మగ్గుతాయి. చక్రాలుగా ఉన్నాయి కాబట్టి అరటికాయ చాలా స్పీడ్గా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో వేసేస్తే సరిపోతుంది అనమాట. ఈ గొజ్జుతో ఆల్రెడీ ఉడికున్నాయి కదా, ఒక 2-3 నిమిషాలు అరటికాయ చక్రాలు ఈ గొజ్జుతో ఉడికిపోతాయి, దింపేసుకోవచ్చు. ఇక గొజ్జుగా చాలా బాగుంటుంది అనమాట కూర. ఎట్లా అరటికాయ చక్రాలు మెత్తగా ఉడికితే కదిపేటప్పుడు పేస్ట్ అయిపోతాయి. అందుకని మెత్తగా అయ్యే వరకు ఉడికించకుండా ముందే ఈ రసం వేసి కదుపుకుంటే బాగుంటుంది అనమాట. కొద్దిగా మంట పెంచుకుంటే సరిపోతుంది అనమాట. ఊరికే వేడెక్కటమే కాబట్టి. ఇప్పుడు ఇందులో మనము వేరుశెనగ పప్పుల పౌడరు, నువ్వుల పౌడర్ వేస్తుంది, కలిపేసింది ఉంది. దీన్ని చల్లేస్తున్నాం. ఇక అయిపోయింది కాబట్టి ఇట్లా వేసి, ఎక్కువ పౌడర్ పడుతుంది ఇది. ఇలాంటి పౌడర్ ఎక్కువ వేసుకుని దింపిన తర్వాత కొత్తిమీర చల్లుకుంటే బాగుంటుంది అనమాట. అంటే బాగా గొజ్జుగా ముక్కలతో చాలా బాగుంటుంది అనమాట ఈ కూర. ఒకసారి ఫైనల్గా తీసి కదుపుకు దింపేసుకోవచ్చు. ఇక పుదీనా ఎవరైనా ఇష్టపడేవారైతే ఇందులో పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కొత్తిమీర అయితే దింపిన తర్వాత మనం బౌల్లో చల్లుకున్నా సరిపోతుంది అనమాట. కూర రెడీ అయిపోయింది. చాలా కమ్మట వాసన వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పెరుగు టమోటా రసం పడింది అంటే ఆ స్పెషల్ టేస్టే వేరేక. ఈరోజు మనం తెలుసుకున్న 2 రకాల కూరల మీద మీరు తినేటప్పుడు అసలు నిమ్మరసం పిండుకోవాల్సిన అవసరం రాకుండా అంత కమ్మగా తినగలుగుతారనమాట. అంటే మనము కాస్త మనసు పెట్టి కాస్త ఓర్పుతో ఈ వంటలు చేసుకోగలిగితే అప్పుడే మనకు ఏ వంటలో ఏదేస్తే రుచి వస్తున్నది, ఏ వంటల్లో ఎలా వండితే ఉప్పులేని లోటు లేకుండా కొంచెం బాగా తినగలుగుతున్నారు, వంటల్లో ఏవి మానమని మనం తెలియచేసామో వాటిని మీరు మాని వాటి స్థానంలో ఏవి వెయ్యమన్నామో వాటిని మీరు వేసుకుంటూ మీరు కొన్ని 100 రకాల వంటలు మళ్ళీ స్పెషల్గా డిజైన్ చేసుకోగలుగుతారు. మోడల్కి మేము అన్నిటినీ కొంచెం బాగున్న ఐటమ్స్ అన్నింటినీ చూపిస్తున్నాం. మీకు తగ్గట్లుగా మీరు ఈ ఐటమ్స్ని వాడుకుంటూ మీకు కావలసిన వెరైటీస్ అన్ని డిజైన్ చేసుకోండి. మీ కుటుంబంలో అట్లా మీరు వెరైటీలు చేస్తుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అనేక రకాల వంటలు మేము అన్ని టీవీలో చూపించలేం కదా. ముఖ్యమైన ఐటమ్స్ అన్నింటినీ సాధ్యమైనంత వరకు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు అట్లా మీ తెలివితేటలతో మీరు కొత్త కొత్త వాటిని డిజైన్ చేయండి. ఇంకా మంచి మంచి రుచులతో మీ కుటుంబీకులు మెప్పించండి. ఈ విధానం నుంచి మళ్ళీ వెనక్కి ఉప్పు నూనెలు తినకుండా అందరూ ఇందులోనే నిలబడి చక్కటి ఆరోగ్యాన్ని పొందటానికి అవకాశం కలుగుతుంది అన్నమాట. మరి ఇలాంటి అవగాహన స్త్రీలలో ఉండి వాళ్ళు గనక మారి ఉప్పు నూనె లేకపోయినా చక్కటి రుచిని పుట్టించే ప్రయత్నం గనక వారు వంటల ద్వారా చేసి వడ్డించగలిగితే చాలా బాగుంటుందని ప్రత్యేకంగా స్త్రీలను మనవి చేసుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా మనందరం కలుసుకుని మరిన్ని వంటకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.